వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఏవైతే కుట్టుకున్నానో వర్క్ చేసుకున్నానో బ్లౌజెస్ కి అవి మీకు షేర్ చేయాలనుకుంటున్నా. మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనేసి. నాకైతే చాలా ఇష్టం అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ పెయింటింగ్ కానీ నా బ్లౌజులు నేను కుట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అవి మీతో షేర్ చేసుకుంటా ఈరోజు. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, రెడ్ కలర్ ఉప్పాడ పట్టు శారీ మీద బ్లౌజ్ ఇది. దాని మీదకైతే నేను ఇట్లా కచ్ వర్క్ చేసుకున్నా, రెడ్ కలర్ థ్రెడ్ పెట్టి ఇట్లా కచ్ వర్క్ మధ్యలో వచ్చేసి ఇట్లా మిర్రర్స్ పెట్టి కుట్టినా అనమాట. సెల్ఫ్ మిర్రర్స్, కచ్ వర్క్ ఏమో రెడ్ కలర్ తో పెట్టి ఇట్లా స్టోన్స్ స్టిక్ చేసుకున్నా అన్నమాట. ప్రతి చీరకి మగ్గం వర్క్ చేపియాలంటే చాలా ఖర్చు అవుతుంది, అన్ని వీలు కావు కాబట్టి నేనైతే కొన్ని బ్లౌజ్లకి ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. చూడండి, మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి లైట్ గా బూటీస్, లైట్ గా ఇట్లా బార్డర్ అన్నమాట. సింపులే గానీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి ఈ బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ ఇది అన్నమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి. ఇది కూడా ఒక పట్టు శారీ మీదే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేసిన. ఒక 2-3 మంత్స్ కష్టపడి టైం ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం మిర్రర్స్ ఇట్లా ఫిష్ బోన్ స్టిచ్ అంటారండి దీన్ని. మొత్తం ఫిల్అప్ చేయడం అన్నమాట. ఇట్లా హ్యాండ్స్, మిర్రర్స్ ఇట్లా చాలా టైం పట్టింది, కానీ కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే సూపర్ వచ్చింది. లుక్ చాలా బాగుంటది ఈ బ్లౌజ్ అయితే. చూడండి, ఈ బ్లూ కలర్ శారీ అన్నమాట, లైట్ బ్లూ కలర్, రిన్సో బ్లూ కలర్ శారీ మీదకి ఈ బ్లౌజ్ నేను ఇట్లా ఇట్లా చేసుకున్నా అండి. బాగుందా? నెక్స్ట్ బ్లౌజ్ ఇదన్నమాట. ఇట్లా డైమెన్షన్ మిర్రర్, మెరూన్ కలర్ థ్రెడ్ తోని ముళ్ళు ఇట్లా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుంది అండి. కూర్చుంటే ఒక 1-2 అవర్స్ లో చేసేయచ్చు ఈ వర్క్ అయితే. నేనైతే అట్లనే చేసేసిన. బాగుంటది అనమాట. మెరూన్ కలర్ పట్టు శారీ ఈ బ్లౌజ్ అయితే. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. కాసులు జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. కాసులు తెచ్చుకొని ఇట్లా నెక్ చుట్టూ ఫస్ట్ స్టిక్ చేసుకున్నా, గమ్ తోటి స్టిక్ చేసి తర్వాత టాకాలు వేసేసిన. ఇక్కడ పైన ఉంటుంది కదా హోల్, అక్కడ టాకాలు వేసేసిన, అంతే అండి. ఇదన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చాలా పాత పట్టు చీర ఇది. మా బాబు పుట్టినప్పుడుది. వాడి ఫస్ట్ బర్త్డేకి ఒక సాముద్రిక పట్టు శారీ కొనుక్కున్నా. దాని మీద బ్లౌజ్ పాడైపోయింది అనమాట. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. సో దాని మీద ఒక బ్లౌజ్ తీసుకొని ఇది కుట్టుకొని కూడా 4-5 ఇయర్స్ అవుతుందండి. చిన్నగా ఇట్లా కాశ్మీరీ వర్క్ అంటారు కదా, ఇట్లా చేసి ఇంకా హ్యాండ్స్ కి అయితే ఇట్లా బూటీస్ ప్లస్ బార్డర్ అన్నమాట. ఇక్కడ నాకైతే ఈ బ్లౌజ్ వర్క్ చాలా ఇష్టము. చాలా సింపుల్ గా నీట్ గా అనిపిస్తుంది నాకు శారీ కట్టుకున్నప్పుడు. పాత శారీ అయినా కూడా కొత్త లుక్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వేసుకుంటే. నాకు బాగా ఇష్టం ఈ బ్లౌజ్ అయితే, మెరూన్ కలర్ది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం బోట్ నెక్ కుట్టుకున్న బ్లౌజ్ ఇది. నేనే కుట్టుకున్న తర్వాత నాకు ఇట్లా బ్లౌజ్ చాలా ప్లెయిన్ అనిపించింది అనమాట. బ్లాక్ శారీ మీద ఇది బోట్ నెక్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా కుదిరింది. ఇది కుట్టిన తర్వాత ప్లెయిన్ ఉందనేసి ఇట్లా కాంతా వర్క్ చేసిన అనమాట, రన్నింగ్ స్టిచ్ ఇట్లా. తర్వాత ఇక్కడ ఒక బంచ్, ఒక 5-6 లైన్స్ ఇట్లా వేసిన అనమాట నెక్ కి. మంచి లుక్ వచ్చింది ఇది కూడా శారీకి. ఇట్లా సింపుల్. మిగిలిపోయిన దారాలు ఉంటాయి కదండి ఇంట్లో, ఏవో ఒకటి అట్లా నాకు చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, మిర్రర్స్ కుట్టుకున్న సెల్ఫ్. ఈ బ్లౌజ్ ఒక 2-3 శారీస్కి వస్తుంది అనేసి ఇట్లా సెల్ఫ్ కుట్టినా అనమాట. 2 లైన్స్ నెక్ కి సెల్ఫ్ దారం పెట్టి తర్వాత 2 లైన్స్ హ్యాండ్స్ కి ఇట్లా నీట్గా ఉంటది. నాకైతే బాగా ఇష్టం అనమాట ఇది. ఈ బ్లౌజ్ కూడా సింపుల్ గా ఉండేటివి నాకు చాలా ఇష్టం. ఇట్లా హెవీ కాకుండా సింపుల్ గా నీట్గా ఉండేటివి అంటే నాకు ఇష్టం అండి. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇదండి, కలంకారీ ప్రింట్ అంటాం కదా. కలంకారీ ప్రింట్ బ్లౌజ్ కి నేను ప్రింట్ మీద ఇట్లా రన్నింగ్ స్టిచ్ చేసి సెల్ఫ్ థ్రెడ్ తోని చెమ్కీలు వేసిన అన్నమాట. అక్కడక్కడ హ్యాండ్స్ వరకే వేసిన. ఇట్లా జనరల్ గా మనకి ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ చాలా కాస్ట్ పడతాయి. ఇదైతే చాలా సింపుల్ గా లో బడ్జెట్ లో అయిపోతుంది అనమాట. ఇట్లా మనం కొన్ని ఆలోచించి మనకు ఐడియాలతో చేసుకుంటే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది కదండి. ప్లస్ మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి,
అది మస్తు అనిపిస్తుంది, నేనే స్వయంగా చేసుకున్నాను అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి, సింపుల్, ఇది కూడా ఏం లేదు. నెక్ లైన్ వేసిన ఒకటి, బ్యాక్ ఒక బంచ్, ఇట్లా హ్యాండ్స్కి కూడా సేమ్ బంచ్ వేసిన అనమాట. ఈ హ్యాండ్కి ఒకటి, ఆ హ్యాండ్కి ఒకటి, ఇట్లా. తర్వాత స్టోన్స్ స్టిక్ చేసిన, ఇట్లా చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, జార్ఖండ్ స్టోన్స్, అవి. పోచంపల్లి శారీ మీద ఇది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఒకటండి, ఇది కూడా ఏం లేదు, చాలా సింపుల్గా ఇట్లా నెక్ లైన్ ఒకటి వేసుకున్నా, ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ పెట్టి, శారీ కలర్ అన్నమాట. అంతే అండి. హ్యాండ్స్ కూడా సేమ్ అట్లనే. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ బ్లౌజ్ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నది అండి. స్టిచ్చింగ్ ప్లస్ మిర్రర్ వర్క్ కూడా, సెల్ఫ్తో ఇట్లా మిర్రర్స్ కుట్టినా అన్నమాట. ఇట్లున్నాయండి నా హ్యాండ్ వర్క్స్ అన్నీ. నచ్చినాయా మీకు? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.